రాజశేఖరు నిన్నేనయ్యా వెతుకుతున్నా. చెప్పండి అన్నా. ఏం లేదు, చిన్న సమాచారం. రావయ్యా. ఏంటి శేఖరు, హార్బర్ నుంచి ఏ సరుకు కూడా నేను అడగకుండా బయటికి వెళ్ళట్లేదంట? ఆ చైలిని వెంకటేశన్ ఉన్నాడు కదా, వాడే చెప్పాడు. అరే ఏది ఎలా పోతే మనకెందుకో, నెల అయితే కరెక్ట్గా మీ ఖజానా నిండుతుంది కదా. వదిలేండి ఎస్పీ సార్, ఊరికే. విషయం చెప్పండి అన్నా. ఏం లేదు, మన శ్యామల సేటు కూతురికి నెక్స్ట్ వీక్ మ్యారేజ్. ఇప్పుడు కూతురు ఇంట్లో లేదు, కారు డ్రైవర్తో లేచిపోయిందయ్యా. అదే నువ్వేదైనా. ఏ ఎస్పీ సార్ ఏమైనా చేయొచ్చు? అమ్మాయి మ్యాటర్ అయ్యా, వచ్చే వారం పెళ్లి పెట్టుకుని ఎప్పుడు పోయి ఎఫ్ఐఆర్ అది ఇది అంటూ కరెక్ట్ కాదయ్యా. ఏం చేద్దాం చెప్పండి అన్న. వాడిని చంపేసే శేఖర్, చంపి పాడేసేయి. నా కూతుర్ని వాడు మోసం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు శేఖర్. నన్ను డబ్బడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నాకు ఒకే కూతురు శేఖర్, తనని కాపాడివు శేఖర్. ఆడి ఫోటో ఏమైనా ఉందా? ఇదిగో ఇదిగో శేఖర్, వీడే ఆ మనిషి. ఒకే ఒక కూతురు, దాన్ని చంపేశాడు. ఒకే కూతురు శేఖర్, దాన్ని చంపేసి నాకు ఎవరూ లేకుండా నన్ను ఒంటరి వాడిగా చేశాడు. వీడిని వదలకూడదు శేఖర్, నువ్వు వదలకూడదు. ఎంత అక్క? 87 రూపాయలు. చిల్లర ఉందా? అందరూ 1000 రూపాయలు ఇస్తే నేనడికి చిల్లరకి. అన్నా వాడు వెళ్ళిపోతున్నాడు, వేసేద్దామా? పోనీ వదిలేయమ్మారా. ఎవరు చూడలేదు కదా? ఏం భయపడకు, ఎవరు చూడలేదులే. ఎప్పుడు తాళి కడతా? కడతానులే, ముందు తిను. లేదురా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది. ఏంటి? ఏంటో చెప్పు. ఏంటని అడుగుతున్నానా? ఏ ఎవరు ఎవరు ఎవరది? ఎవరు ఎవరు ఎవరని అడుగుతున్నారుగా. ఎవరు? వద్దు, దగ్గరికి రావద్దు. అమ్మాయిని బండ్లో పడే. అదే ఏరా, సేటు బండి తోడడానికే కదా జీతం ఇస్తున్నాడు. ఆయన కూతురు లేపుకొచ్చేసావు. అయితే ఏం చేస్తావు ఇప్పుడు? కొడతావా ఏంటి? 5 దెబ్బలు కొడతావా? 10 దెబ్బలు కొడతావా? ఎన్ని దెబ్బలు కొట్టినా భరిస్తాను. సేటుతో 50 లక్షలకి మాట్లాడుకుంటాను. కొట్టుకో, కొట్టు కొట్టు కొట్రా, కొట్టు కొట్టు. రే, ఏదో వీడియో తీసావంట, సీడీ ఎక్కడ్రా? శేఖర్, నేను అన్నీ సేఫ్టీగా దాచిపెట్టాను.
నువ్వు ఏమీ చేయలేవు. నా వెంటకు కూడా పేకలేవు. నేనొక్క సైగ చేశాననుకో మొత్తం ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతుంది. శేఖర్ ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. సేట్ని మర్యాదగా డబ్బులిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పు. ఆ తర్వాత తనకి నచ్చిన కుర్రాడితో తన కూతురికి దూమని పెళ్లి జరిపించుకోమని చెప్పు. నేనేమీ అడ్డురానయ్యా. నా చేతికి అందిన డబ్బుతోటి ఎక్కడో చోట ప్రశాంతంగా బతికేస్తాను. ఏంటి ఏమంటా? హలో, బ్యాంక్ నుంచి ఆఫీసర్స్ వచ్చారు. హలో సార్, ఐఎమ్ రంగనాథ్ ఫ్రమ్ ఐసీబీ. ఇదిగోండి సార్, సిటీలో మా బ్యాంకు ద్వారా ఇచ్చిన లోన్స్ చాలా కలెక్ట్ కాకుండా ఉన్నాయి. మీరు కలెక్ట్ చేసి ఇస్తే ఒక లోన్కి 10% కమిషన్ ఇస్తాం. ఏమంటారు సార్? ఆ ఫైల్ ఇవ్వండి. దీనిలో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్. అన్నా మురుగేశనా సంతకం పెడుతున్నాడు. అడుగులు మృత్యుగీతమే ఉరుము ఉరుముల శ్వాసనాదమే. ఎవరిని ఎవరిని వదలడు వదలడు కరుణను జాలిని చూపడు చూపడులే. సార్ బండి వస్తుంది సార్. దిగండి. ఇసుక అక్రమ రవాణాన్ని ఎందుకు ప్రభుత్వం చట్టవిరుద్ధం అంటుందంటే, ఇసుక ఒక అపురూపమైన వస్తువు. నది ఒడ్డున దొరికేది 5 అడుగుల నుంచి 10 అడుగుల వరకే దొరుకుద్ది. 15 అడుగులకు పైన కూడా దొరుకుద్ది, కానీ అది కొద్ది స్థలాల్లోనే. కానీ ఇటువంటి ఇసుక దిబ్బలు ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? దాదాపు 10,000 సంవత్సరాలు. ఈ ఇసుక దెబ్బలే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్లని అందిస్తున్నాయి. సముద్రపు నీరు మంచినీటితో కలవకుండా కాపాడుతూ ఉన్నాయి. వాటిని మనమే నాశనం చేస్తే ఎలా? ఇలాగే ఉంటే రాబోయే తరాలకి మనం ఏమిస్తాం? ఎడారుల్ని కొండ దిబ్బల్నా? తప్పులేదు. 3 అడుగుల వరకు ఇసుక దిబ్బల్ని తీసుకోవచ్చని చెప్పారు. అది దాటి దొంగ రవాణా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 20 లారీలు సీజ్ చేసి ఉంచా. మంచి చెడ్డ డిసైడ్ చేయాల్సింది కోర్టు. ఒకే రాత్రి 20 లారీలకు రైడ్కి వచ్చారేంటి? అరే వదిలే శేఖర్, ఎంత చెప్పినా వదలట్లేదు. ఇదంతా కొత్తదా ఏంటి? కొత్త ఆఫీసర్స్ రైడ్స్ కొడుతున్నారంటే డబ్బులు ఎక్కువ ఎదురు చూస్తున్నారని అర్థం. దీనికంతా టెన్షన్ అవుతే ఎలా? రా మాట్లాడుకుందాం. రేపటి నుంచి అయ్యా కాఫీ టీలు తాగడానికి బయటికి ఎవరూ వెళ్ళకూడదంట. సరేనయ్యా. ఆఫీస్ లోపలికే తెప్పించుకొని తాగాలంట. అలాగే అయ్యా. ప్రతిరోజు వచ్చే ఫైల్స్ ని పెండింగ్ పెట్టకుండా వెంటనే ఆన్సర్ చెయ్యాలంట. చెప్తానయ్యా. అందరికీ వెళ్ళి చెప్పే. వెంటనే చెప్తానయ్యా. దీన్ని నోటీస్ బోర్డులో అంటించు. అతికిస్తానయ్యా. నమస్తే సార్. రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. కూర్చో శేఖర్. కొత్త స్థలం అంతా బాగా జరుగుతుందా? నేనేదైనా చూసిన ఉద్యోగాన్నే చూస్తున్నాను. ఇందులో అవన్నీ చూడగలనా? చెప్పండి. అదేమీ లేదు. నిన్న రైడ్లో లారీని సీజ్ చేశారంట. దాని గురించి కలిసి మాట్లాడి వెళ్దామని. ఇసుక రవాణా దాన్ని పట్టుకున్నాము. తప్పులేదు కదండి. రూల్స్ అని కొన్ని ఉన్నాయి కదా సార్. ఈ ఇసుక కోరి కోసం 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టాను సార్. తమ్ముడు పేరు మీద నడుపుతున్నాను. మీరు చెప్పే ఈ రూల్స్, లొట్టు, లొసుగు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే బిజినెస్ చేయలేం సార్. మీకేం కావాలో చెప్పండి, బ్రహ్మాండంగా చేసేద్దాం.
ఇంతకాలం డబ్బు పెద్దగా సంపాదించకపోయినా మచ్చలేని చెయ్యని మంచి పేరుంది. కొంతకాలం అలాగే ఉండిపోతానులేండి. అది కాదండి అన్నా, సార్ ఇల్లు అశోక్ నగర్ 4th Avenue కదా సార్? ఇద్దరు పిల్లలు బాగుండాలి సార్. తమ్ముడు, నా 34 ఏళ్ల సర్వీస్లో 14 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇటువంటి బెదిరింపులకు భయపడుంటే నేను ఇన్నాళ్ళు పనిచేసేవాడిని కాదు. అర్థమైందా? అందువల్ల నువ్వు ఏమేమి చెయ్యగలవో అవన్నీ చేసి చూడు. నా వల్ల అయ్యింది నేను చేస్తాను. సార్ నేను బయలుదేరుతాను సార్. బాబు శేఖర్, ఇసుక దొంగ రవాణా కేసులో ప్రభుత్వం షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. సో కాస్త జాగ్రత్తగా ఉండు బాబు.